ఏంటి సిద్ధకి ఇంకా రాలేదు? ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. నా మాస్టర్ గారికి అస్సలు పిఆర్లేదు. ఆ యూజ్లెస్ లో రాముడిని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చల్. ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడాడు? చిలగ్గాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? పెట్లా మాస్టర్. ఏ అడిగిన రోగం? ఆ ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాముల దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే. ఉండరా, చెత్తపొట్ల ఏమైనా పళ్ళు ఉన్నాయో చూసొస్తా. యాపిల్ ఓకేనా? లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫే బెటర్. ఏ సీత, తలుపుతి. ఏయ్, ఏమైంది సీత? ఏమైంది? హే, అయ్యి ఓకే? జాగ్రత్త. జ్వరంగా ఉంది. నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఏ సీత, ఓయ్, నిన్ను మనం కొట్టుకున్నాం కదా, నేను నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నిన్న మనం కొట్టుకున్నాం కదా, మరి నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి, ప్లీజ్ వెళ్ళిపో. హలో, తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. నాకొద్దు. నీకేమైనా తిక్క? కప్చుప్గా తిని మందులు వేసుకో. నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను, నేను వేరే తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళు. లేదు బాస్, నేను వెళ్ళను. నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే కూర్చో. బాత్రూమ్కి వెళ్ళాలి. జన్మంతా రిపేర్ ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మోటార్ రిపేర్లో ఉంది, వాటర్ లేదు. మేము చెప్పే వరకు బాత్రూమ్కి గట్రా వెళ్ళకండి. 1 2 3. రామ్, హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్లు కావాలి. నేను తెస్తే ఓకేనా? మరి నీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో. సారీ సారీ. ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేము ఏది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం ఉండిదన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా? ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రి అంతా అక్కడే నుంచుండేదానివి. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత. ఆ గోల్డ్ కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా? చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయికి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు. ఫ్రాంక్లీ, షీ వాజ్ బ్యూటిఫుల్. హలో, నేనే తనకి అలా కట్టుకోవడం, ఆ కాంబినేషన్ చెప్పింది. అంత ఫీల్ అయిపోకు. కావచ్చు, కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీర కందం. ఐఎమ్ సారీ. ఐ అండర్స్టాండ్, నువ్వు అమ్మాయి కదా, తన్ని మెచ్చుకుంటే నీకు నచ్చదు. తొక్కేం కాదు, అలాంటి వాళ్ళని 100 మందిని చూశాను నేను.
నా ప్రొఫెషన్ అలాంటిది. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే ఎందుకులే వేస్ట్ వాళ్ళవి పా.